హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ ఇన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అసైన్మెంట్ వర్క్ లో చాలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో లెవెల్ 2 క్వశ్చన్స్ ఈ వీడియో ద్వారా మీకు మేము అందిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, if 12 men can do a piece of work in 36 days, in how many days 18 men can do the same work? అంటే సింపుల్ గా 12 men ఒక వర్క్ ని 36 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. 12 men వర్క్ ని 36 డేస్ లో కంప్లీట్ చేస్తారు. ఇన్ హౌ మెనీ days 18 men can finish the work? సో ఈ క్వశ్చన్స్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవద్దండి, ఎందుకంటే టైం కి వర్క్ కి డైరెక్షనల్లీ ప్రపోర్షనల్ ఉండదు. వర్క్ అనేది టైం కి లేదా మెన్ కి ఇండైరెక్షనల్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మంది పెరిగితే చేసే టైం తక్కువ అవుతుంది. సో అదే విధంగా ఇక్కడ మనం డైరెక్ట్ ప్రపోర్షనల్ తీసుకోవద్దు. ఇటువంటి క్వశ్చన్స్ ని డైరెక్ట్ గా మధ్యలో ఒక లైన్ గీసేసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. తెలియని వాల్యూ x అనుకోండి. సో 18 1s 18 2s 12 into 2 24 days. The answer is 24 days. సింపుల్, ఒకటే స్టెప్ లో అయిపోతుందండి. సో 12 men 36 days, 12 men 36 days, 18 men how many days? 18 men how many days? సో ఇటువంటి క్వశ్చన్ 12 equal to 36, 18 equal to x. సో మధ్యలో ఒక లైన్ కి చేసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ బదులు ఇంటూ పైన పెట్టేసుకోండి, కింద పెట్టేసుకోండి. 18 1s 18 2s 12 into 2 24 days. సో షార్ట్ కట్ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు ఇది. Next question, A and B can finish their work in 12 days. B and C can finish the same work in 18 days. C and A can finish the same work in 24 days. How many days will take ABC combined together to finish the work? So ఇక్కడ మనకి A plus B 12 days లో వర్క్ కంప్లీట్ చేస్తారంట. B plus C 12 and 18 days లో వర్క్ కంప్లీట్ చేస్తారంట. C plus A can finish the work in 24 days అని చెప్పి ఇచ్చాడు. సో క్వశ్చన్ ఏమో A plus B plus C equal to what అని అడుగుతున్నాడు. సో మనం ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే మనకి 12 plus 18 plus 24 వస్తుంది. సో మనం ఆ విధంగా యాడ్ చేద్దాం చెప్పేసి ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ అనేది ఎప్పుడైనా సరే వన్ డే వర్క్ పైన మాత్రమే డిఫైన్ చేస్తాం. సో వన్ డే వర్క్ ఆఫ్ A plus B equal to 1/12, వన్ డే వర్క్ ఆఫ్ B plus C equal to 1/18, అండ్ వన్ డే వర్క్ ఆఫ్ C plus A equal to 1/24. సో వన్ డే వర్క్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు A plus B plus C ఈక్వేషన్ నెంబర్ 1 2 3ని యాడ్ చేసుకుంటే మనకి A plus A 2A, B plus B 2B, C plus C 2C, 2A plus 2B plus 2C equal to 1/12 plus 1/18 plus 1/24 వస్తుందండి. సో 12 and 24 LCM 24 and 18 LCM 24 and 18 6 3s 6 4s 3 into 4 12 into 6 72 అంటే 12 ఉంది కాబట్టి 6, 18 ఉంది కాబట్టి 4, 24 ఉంది కాబట్టి 3. Why? Because 12 6 into 12 72, 4 into 18 72, 3 into 24 72, 10 plus 3 13/72, 13/72 days. సో ఇది మనకి 13/72 వస్తుందండి. సో 13/72 అనేది 2 into A plus B plus C. సో మనకు కావాల్సింది A plus B plus C కాబట్టి 13/72 into 2 అండి. ఇది మనకి వన్ డే వర్క్. సో కంప్లీటెడ్ వర్క్ ఇన్ 72 into 2 144/13 days. 144/13 days. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వన్ డే వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. వన్ డే వర్క్స్ అంటే 1/12 1/18 1/24. సో వన్ డే వర్క్స్ యాడ్ చేసుకుంటే 1/12 plus 1/18 plus 1/24. సో 12 24 LCM 24 and 18 LCM వచ్చేసి 18 24. 18 24 అంటే 6 3s 6 4s 3 4s 12 into 6 72 అంటే 12 6 72, 18 4s 72, 13 24 3s 72. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చేసుకోవాలండి. 12 into 6 72, 18 into 4 72, 3 into 24 72. సో 6 plus 4 10 plus 3
13/72. 13/72 అనేది A+2A + 2B + 2C. సో A + B + A అంటే 2 కామా తీసుకుంటే 2 ఇట్ వచ్చేస్తుంది. సో 1 డే వర్క్ ఏమవుతుంది 13/172 × 2. సో కంప్లీటెడ్ వర్క్ అంటే దీనికి రెసిప్రోకల్ తీసుకుంటే మనకి 144/13 డేస్లో కంప్లీట్ వర్క్ అనేది అయిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, 4 men or 8 men can do a piece of work in 24 days. అయితే 4 men 24 డేస్లో చేస్తారు, లేదా 8 men 24 డేస్లో చేస్తారు. In how many days will 12 men and 12 men and అంటే ప్లస్ అండి, రెండింటి కలిపి తీసుకుంటాం మనం, and 18 women can finish the work. సో ఇది క్వశ్చన్. సో మనకి 8 women డైరెక్ట్గా ఇచ్చేసాడు, ప్రాబ్లం లేదు. కాకపోతే 4 men బదులు 12 men బదులు 4 men ఇచ్చాడు. సో సపోజ్ 4 men 24 డేస్లో చేస్తే 12 men ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది? సో ఆటోమేటిక్గా 12 × 4 చేయొద్దండి, క్రాస్ మల్టిప్లై చేస్తే నెంబర్ పెరుగుతుంది. సో 4కి 12కి సంబంధం ఏంటి? × 3. సో ఇక్కడ ÷ 3 చేస్తే చాలు. అంటే ఇక్కడ నుంచి ఎలా వస్తుందో ఇది. సో ఇంతకుముందు మనం ఫస్ట్ కూడా చూసుకున్నాం, లేదు అంటే క్రాస్ మధ్య దగ్గర ఒక లైన్ గీసుకోండి, పైన కింద ఇంక్లూడ్ చేసినా సరిపోతుంది. సో 24/3 = 8 ఈ విధంగా చేయొచ్చు, లేదా 4 = 24, 12 = వాట్? క్వశ్చన్ మార్క్, మధ్యలో లైన్, పైన కింద ఇంటూ పెట్టేస్తే 12 1 12 2 4 × 2 8 వస్తుందండి. సో మనకి 4 men 24 డేస్లో చేస్తే 12 men 8 డేస్లో చేస్తారు. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 12 men = 8 డేస్. సో 1 డే వర్క్ ఏమవుతుంది? 1/8. అండ్ క్లియర్లీ ఈజ్ గివెన్ 8 women = 24 డేస్. సో 1 డే వర్క్ = 1/24. సో మనకు అడుగుతుంది ఏంటంటే 12 men + 8 women. సో 1/8 + 1/24 తీసుకుంటామండి. వీటి ఎల్సిఎం 24 అండి. 24 అంటే 3 + 1 3 + 1 4/24. 4/24 అంటే 1/6. 1/6. సో ఇద్దరు కలిసి 1/6 వర్క్ ఒక్క రోజులో కంప్లీట్ చేస్తే కంప్లీట్ కావడానికి 6 days టైం పడుతుంది. సో వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 6 days. Next question. B is twice as fast as A and C is twice as fast as B. If A alone can complete the job in 28 days, how many days will A, B, C take to complete the job? So ఇటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ మనం A, B, C ని సపరేట్గా ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ A కెన్ కంప్లీట్ ది వర్క్ జాబ్ ఇన్ 28 days అని చెప్పి మెన్షన్ చేశాడు. అండ్ BCల గురించి డైరెక్ట్గా ఇవ్వకుండా టాపిక్ అండ్ కండిషన్స్ ఇచ్చాడు. B ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ A అంటే A కంటే డబుల్ టైంలో కంప్లీట్ చేస్తారు. సో 28 డేస్లో A చేస్తే B వచ్చేసి 14 డేస్లో కంప్లీట్ చేస్తాడు. వై? బికాస్ ట్వైస్ ఫాస్ట్ అయ్యేది అంటే B తక్కువ డేస్లో కంప్లీట్ చేస్తుంది దాని మీనింగ్. సో 56 అని చెప్పి డబల్ తీసుకోవద్దండి, తక్కువ డేస్లో కంప్లీట్ చేస్తుంది దాని మీనింగ్. అండ్ C ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ B. సో B కంటే C ఫాస్ట్గా చేస్తాడు. మీన్స్ ఈయన 14 డేస్లో చేస్తే ఈయన 7 డేస్లో కంప్లీట్ చేస్తాడు. 5 అంటే డబల్. సో 7 × 2 14, 14 × 2 28 మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి A 1 డే వర్క్ 1/28, B 1 డే వర్క్ 1/14, C 1 డే వర్క్ 1/7. ఈ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటే మధ్యలో ప్లస్ 1 డే వర్క్స్ యాడ్ చేసుకుంటే ఎల్సిఎం 28. 1 + 2 + 4. 1 + 2 3 + 4 7/28, which means 1/7. So the work will be completed in 7 days. 1 డే వర్క్ 1/7 7 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. కండిషన్ ఇంపార్టెంట్ అండి, కండిషన్ బేస్ చేసుకుని ప్రాబ్లం చేస్తాం. Next question. 4 men reap 40 acres in 30 days. How many acres will 18 men reap in 12 days? సో ఇక్కడ మనకి మెన్ ఒకటి ఇస్తున్నాడు, డేస్ ఒకటి ఇస్తున్నాడు, అండ్ వర్క్ ఇస్తున్నాడు. ఇది మెన్, ఇది డేస్. ఇక్కడ 4 acres అనేది వర్క్ అండి. సో అదేవిధంగా 8 men 12 days అండ్ హౌ మెనీ ఎకరాస్ అంటే వర్క్ ఈక్వల్ టు వాట్ అని చెప్పి మెన్షన్ చేశాడు. సో మనం దీన్ని M1 W1 D1 అనుకుంటే, సో రిమైనింగ్ పార్ట్ వచ్చేసి W2 M2 D2 అవుతుందండి. W2 M2 D2. ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే బేసిక్ ఫార్ములా సింపుల్ అండి. M1 D1/W1 = M2 D2/W2. ఇది పెద్ద ఫార్ములా ఏం కాదండి, చిన్న ఫార్ములా. ఎందుకంటే మెన్కు W అనేది
ఇండక్షనరీ ప్రపోర్షనల్ యాజ్ వెల్ as W కూడా డేస్ కి కూడా ఇండక్షనరీ ప్రపోర్షనల్ కాబట్టి M1 D1 by W1 equal to M2 D2 by W2 అనే ఫార్ములా మనం యూజ్ చేస్తే M1 4 D1 30 days and work W1 40 which is equal to M2 18 D2 12 by W2 we have to find. So 4 ones are 4 tens are 10 ones are 10 threes are 3 ones are 3 6 are. So W2 into 1 W2 equal to 6 into 12 72 days. So 18 men in 12 days అంటే ఎంత అండి ఎక్రాస్ క్లియర్ చేయగలుగుతారు. సో మనకి ఇక్కడ మెన్ పెరిగారు కాబట్టి ఆటోమేటిక్గా వర్క్ తగ్గుతుంది. సో W2 అనేది 72 వస్తుందండి. 72 ఎక్రాస్ వాళ్ళు రేప్ చేస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్. A can do a work in 15 days and B can do in 20 days. If they work on together for 4 days, the fraction of work completed అంటే ఇంకా ఎంత మిగిలిందని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నానండి. ఏ అనే వ్యక్తి ఒక వర్క్ ని 15 days లో ఫినిష్ చేస్తాడు, యాజ్ వెల్ as B అనే ఒక వ్యక్తి 20 days లో అదే వర్క్ ని 20 days లో కంప్లీట్ చేస్తారు. ఇఫ్ దే వర్క్ టుగెదర్, సో కలిసి పని చేస్తున్నారు ఫర్ 4 days మాత్రమే, మొత్తం కాదండి, 4 days కలిసి పని చేస్తారు. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, ద ఫ్రాక్షన్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఎంత భాగం మిగిలిపోయిందని క్వశ్చన్ అండి. ఎంత భాగం మిగిలిపోయింది, సో ఎంత భాగం కంప్లీట్ అయిందో ఫైండ్ అవుట్ చేస్తే ఎంత భాగం మిగిలిపోయిందో మనం చెప్పచ్చు. సో ఎంత భాగం కంప్లీట్ అయింది అంటే 1A + B = 1/15 + 1/20 తీసుకుంటే 15, 20 LCM 60, 4 + 15, 20 LCM 60, 4 + 3 which means 7/60 వర్క్. ఇది 1 day వర్క్ అండి, ఇదంతా కూడా 1 day వర్క్. సో ఎన్ని రోజులు కష్టపడ్డారు, 4 days వర్క్ చేస్తారు. సో ఇంటూ 4 చేస్తే 4 days వర్క్ వస్తుంది. 4 into 7 28/60. ఇది కంప్లీటెడ్ వర్క్, ఇంత వర్క్ అయిపోయింది. సో ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందంటే 1 - 28/60 అండి. సో 1 - 28/60 అంటే 60 - 28/60 which is equal to 32/60 పార్ట్ మిగిలి ఉంటుంది. సో దీన్ని మనం ఫ్రాక్షన్ లో చెప్పేస్తే 64 8s 4 15s. సో 5/18th వర్క్ రిమైనింగ్ అండి, 5/18th వర్క్ రిమైనింగ్. సో ఇటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, గమనించండి క్లియర్గా. సో ఏ అంటాడు ఒక పనిని 50 days లో చేస్తాడు, 1 day వర్క్ 1/50. బి అనే వ్యక్తి అదే పనిని 20 days లో ఫినిష్ చేస్తాడు, 1 day వర్క్ 1/20. సో ఇద్దరు 1 day వర్క్ వచ్చేసి 7/60. వాళ్ళిద్దరు 4 days కలిసి పని చేస్తారు కాబట్టి 4 into 7/60 28/60. ఇది కంప్లీటెడ్. సో టోటల్ వర్క్ 1 కాబట్టి రిమైనింగ్ వర్క్ ఎంత వస్తుందంటే 1 - 28/1 - టోటల్ - కంప్లీటెడ్. టోటల్ - కంప్లీటెడ్ ఈక్వల్ టు రిమైనింగ్. సో టోటల్ - కంప్లీటెడ్ చేస్తే మనకి 32/60 which is equal to 8/15 which is equal to 8/15 వర్క్ రిమైనింగ్. సో రిమైనింగ్ వర్క్ ఈజ్ 8/15. Next question. A and B can complete the work in 15 and 10 days respectively. They started doing work together, but 2 days. Sorry, the 2 only. But 2 days after, B had left and A alone completed the remaining work. So the whole work was completed in how many days? So ఈ క్వశ్చన్ మనం చేయాలనుకుంటే so A and B can complete work in 15 days. A and B completed work in 15 days. So A means 15 days, B means 10 అంటే ఇది 1 day వర్క్స్ అండి, ఇది 1 day వర్క్స్. సో ఫస్ట్ మనం 1 day వర్క్ ఫైండ్ అవుట్ చేద్దామండి, ఎందుకంటే 2 days కలిసి పని చేశారు కాబట్టి 1 day వర్క్స్ ఏమైతే 1/15 + 1/10 LCM equal to 30, 2 + 3 equal to 5/30, 5/30 అంటే 1/6. This is 1 day work for both, 1 day work. So they have work for 2 days. 2 days వర్క్ చేశారు కాబట్టి ఇంటూ 2 which means 2/6. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 1/3 వర్క్ కంప్లీట్ చేస్తారు, 1/3 వర్క్ కంప్లీట్ చేస్తారు. ఈ టైంలో బి అనే వ్యక్తి వర్క్ నుంచి వెళ్ళిపోయాడు. సో 1/3 వర్క్ కంప్లీట్ అయిందంటే రిమైనింగ్ వర్క్
1 మైనస్ 1/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 2/3. సో రిమైనింగ్ వర్క్ 2/3. ఇక్కడ బి అనే వ్యక్తి క్యాన్సిల్ అయిపోయాడు. సో రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? ఏ చేయాలి. సో రిమైనింగ్ వర్క్ ఏ చేస్తే ఏ అనే వ్యక్తికి ఒక వర్క్ చేయడానికి 15 days టైం పట్టుద్ది. సో 2/3 వర్క్ చేయడానికి ఎంత డేస్ పట్టుద్ది? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 2/3 ఇంటూ 15 ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ 3 5 ఎక్స్ ఈక్వల్ టు 10 days. ఎక్స్ ఈక్వల్ టు 10 days. సో రిమైనింగ్ వర్క్ చేయడానికి విచ్ మీన్స్ 2/3 వర్క్ చేయడానికి 10 days పట్టుద్ది. రిమైనింగ్ వర్క్ చేయడానికి 10 days పట్టుద్ది. ఆల్రెడీ దే వర్క్ ఫర్ 2 days. సో క్వశ్చన్ ఏంటంటే ద హోల్ వర్క్ వాజ్ కంప్లీటెడ్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పారండి. సో వాళ్ళిద్దరూ కలిసి 2 days ఫస్ట్ పని చేస్తారు. మిగిలిన పనిని ఏ ఒక్కడే 10 days చేస్తుంది. సో మొత్తం ఆన్సర్ వచ్చేసి 12 days అండి. టోటల్ ఆన్సర్ 12 days. ఎందుకంటే 2 days ఇద్దరు కలిసి కష్టపడ్డారు అండ్ రిమైనింగ్ వర్క్ని ఏ ఒక్కడే 10 days చేస్తున్నాడు. సో కంప్లీట్ ఆన్సర్ వచ్చేసి 12 days అండి.